వైష్ణవి ఎలా చనిపోయింది, ఎవరు చంపారు అంటే ఎవరు చంపారో వాడే చంపుతాడు, హరిబాబే చంపుతాడు. యూట్యూబర్ వైష్ణవి పాపం నిజంగా చిన్న పిల్ల, 19 సంవత్సరాలు 18 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంట. హరిబాబు అనే వాడు 26 సంవత్సరాలు వాడికి. వాడు ఈ పాప ప్రేమించుకొని 8 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. 4 సంవత్సరాలు గర్భిణీ కూడా అంట అమ్మాయి. తర్వాత నుంచి వాడు మొదలుపెట్టాడు ఈ వరకట్న వేధింపులు. తర్వాత ఏదో జరిగింది మొత్తానికి ఇద్దరి మధ్య. రాత్రి వాడేమొచ్చేసి అమ్మాయిని చంపేసి ఎటో పారిపోయాడు. అంటే ఇందులో సరే వాడు చంపేశాడు, అమ్మాయి చనిపోయింది, కానీ ఇక్కడ లోపం చూడండి. మనకి మామూలుగా సమాజ లోపం పక్కన పెడితే మన తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోవడం వల్ల వచ్చేటటువంటి పరిణామం ఎలా ఉంటుందో చూడాలి. వీళ్ళు ఎక్కడో ఎవడనో చూస్తారు, వాడేమొచ్చేసి ప్రేమలో దింపుతాడు. అసలైనటువంటి నిజాన్ని వాడు మనకు తెలియనివ్వడం. ఎందుకు తెలియనివ్వడు అంటే వాడి యొక్క నిజం తెలిస్తే ఈ పాప ప్రేమించదు, అది ఎవడైనా సరే. పైగా వీళ్ళేమొచ్చేసి ఆకర్షణకి లోనైపోతుంటారు. ఆ వయసులో ఆకర్షణకి లోనవుతారు. ఆ సమయంలో అసలైనటువంటి నిజాలు కాకుండా వీడు ప్రతిరోజు గిఫ్ట్లో, లేకపోతే ముద్దులో, లేకపోతే మంచి మంచి మాటలో, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్లడమో చేస్తాడు. అదే వాళ్ళ మైండ్లో ఉంటుంది. వీడు 80-90 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా నన్ను ఇలాగే చూసుకుంటాడేమో అని అనుకుంటారు వాళ్ళు. సినిమాలు చూస్తారు కదా, ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి నిజ జీవితం తెలియదు. తల్లిదండ్రులు ఎవరినైనా చూశారనుకోండి, వాడి గురించి పూర్తి తెలియకపోవచ్చు, కానీ తల్లిదండ్రులు వాడి కుటుంబ నేపథ్యాన్ని చూస్తారు. పైగా ఇలాంటి సంబంధాలు ఇచ్చి పెళ్లి చేసినప్పుడు కుటుంబాలు, అటు కుటుంబాలు ఇటు కుటుంబాలు చూస్తారు కదా, కొంత బాధ్యత ఉంటుంది, కొంత భయం ఉంటుంది. ఎందుకంటే అందరూ కలిసి పెళ్లి చేశారు కాబట్టి నేను ఎక్స్ట్రాలు చేస్తే నన్ను తాట వదిలేస్తారు. అమ్మాయి తరపు వాళ్ళే కాదు, అబ్బాయి తరపు వాళ్ళు, అంటే నా తరపు వాళ్ళు కూడా తాట వదిలేస్తారని అబ్బాయికి భయం ఉంటుంది. అమ్మాయి తరపు వాళ్ళు కూడా నన్ను తిడతారు అని ఆవిడికి భయం ఉంటుంది. అంటే ఆపోజిట్ మాత్రమే కాదు, ఇరు వర్గాలు ఇద్దరిని తిట్టే ఇది ఉంటుంది కాబట్టి, హక్కు ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం భయపడతారు. ఇంకోటి ఏంటంటే నిజాలు అనేవి, అంటే ఆకర్షణ. ముందు ఏదైతే ఒక ప్రేమ ఉంటుందో, పెళ్ళికి ముందు వీళ్ళు ప్రేమించుకుంటారు కదా, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టడం, బాధ్యతలు పెరగడం వల్ల ఈ మగాడు అనేవాడికి అంత ప్రేమ ఉండదు. నిజంగా బాధ్యత కలిగిన వాడైతే ప్రేమ ఉండదు, వాడు ఫ్యామిలీని పెంచుకోవడానికి చూస్తాడు. వీళ్ళేంటి, వాడు ఎన్ని కష్టాలు పడినా సరే వీళ్ళకి ప్రేమ కావాలి. ఇంతకుముందు ఎలా తిప్పాడో అలా తిప్పాలి, ఇంతకుముందు ఏం చేసాడో అది చెయ్యాలి. ఇతరు 2 రకాల వాళ్ళు చేయరు. ఒకడు బాగా బాధ్యతగా ఉన్నాడు, ఫ్యామిలీ కోసం ప్రయత్నాలు చేస్తాడు, ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని చూస్తాడు కాబట్టి వాడు ఇంతకుముందు లాంటి ప్రేమ చూపించడు. రెండోది ఈ జుతార్నా కొడుకులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, పెళ్ళి అయిపోయింది కదా, ఇంక ఇది ఎక్కడ వెళ్ళదు కాబట్టి, నా దగ్గరే ఉంటుంది కాబట్టి, ఇక నాకే ఇది సొంతం కాబట్టి అసలైనటువంటి నిజాన్ని బయటపెట్టి ఇక పారంపోకులో తిరుగుతాడు వాడు అసలు నిజం అప్పుడు బయటపడతాడు. అంటే బాధ్యత కలిగిన వాడు ఇంతకు ముందులాగా ప్రేమను చూపించలేడు, బాధ్యత లేనటువంటి వాడు చూపించలేడు. ఇక్కడ అమ్మాయికి దెబ్బకి మనసు మొత్తం మారిపోతుంది. వీడేంటి ఇలా చేస్తున్నాడు, నన్ను ఇంతకుముందు ఇలా చూశాడు కదా, అక్కడికి తీసుకెళ్ళాడు కదా, ఇక్కడ తీసుకెళ్ళాడు కదా, ఇప్పుడేంటి నన్ను పట్టించుకోలేదని చూస్తుంది. బేవర్సోడిని అలాగే చూస్తుంది, కష్టపడి పెంచాలనుకున్న వాడిని అలాగే చూస్తుంది. ఇలాంటి సమయంలో ఇంకెవడైనా సరే ఆవిడికి పక్కనే ఉన్నాడో, లేకపోతే ఫ్రెండో, లేకపోతే ఇంకెవడో ఎదురింటోడో పొరుగింటోడో చిన్న ప్రేమ చూపించాడు అనుకోండి, వాడి వైపు అటు వెళ్ళిపోతుంది. వాడింట్లో కష్టాలు చూడలేక వాడి బాధ ఏదో మర్చిపోదామని వాడు ఇటువైపు వారకన్ను చూస్తాడు. ఈ వారకన్నులోనే ఈవిడ ప్రేమ చూస్తుంది. ఈ మధ్య ఈ విధంగా అక్రమ సంబంధాలు మొదలవుతాయి. అంటే వాడు ఒక స్ట్రెస్ కోసం ఇటు చూస్తాడు, ఈవిడేమొచ్చేసి ఇక్కడ వీడి దగ్గర ప్రేమ లేదని అటువైపు చూస్తుంది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, అనుభవం లేనటువంటి పిల్లలకి మనం మొదటి నుంచి కూడా ఇలాంటివి చెప్పకపోవడం వల్ల ఇప్పుడు మనల్ని లవ్ జిహాద్తో ఏ విధంగా నరకం చూపిస్తున్నారో, ఈ మనలో ఉన్నటువంటి వెధవలు కూడా ఈ విధంగా పిల్లల్ని చంపేస్తుంటే ఇక తల్లిదండ్రుల బాధ ఏం చేయాలి? వాడికి శిక్ష ఏదైనా కావచ్చు, అటు దొరికితే చంపేయండి, లేకపోతే కాలు చేతులు తీసేయండి, లేకపోతే ఏదైనా చెయ్యండి. కానీ మన అమ్మాయిని కోల్పోయాం. ఇప్పుడు ఆ కుటుంబం పడే బాధ మిగతా కుటుంబాల్లో పడకూడదు అనుకుంటే మనం పిల్లల్ని కఠినంగా పెంచుతున్నామా, స్వేచ్ఛగా పెంచుతున్నామా, విచ్చలవిడిగా పెంచుతున్నామా, క్రమశిక్షణతో పెంచుతున్నామా ఆలోచించుకోవాలి. మనం క్రమశిక్షణ అంటే కఠినమైనటువంటి శిక్షణ కరెక్ట్ కాదు, పూర్తిగా విచ్చలవిడిగా వదిలేయడం కరెక్ట్ కాదు, సమాజం గురించి చెప్పకపోవడం కరెక్ట్ కాదు. ఈ మూడింటిని మనం మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని పెంచాలి. ఇది ఒక పెద్ద టాస్క్ మనకి. నేను ఇక్కడ చెప్పినంత ఈజీ ఏం కాదు.
నాకు కూడా పిల్లలు ఉన్నారు. కాబట్టి ఇది అంత ఆషామాషయం కాదు. సమాజం గురించి చాలా గట్టిగా చెప్తే వాళ్ళు మనకు ఎదురు సమాధానం చెప్తారు. పైగా స్కూళ్ళు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఇప్పుడు కూడా అంటే ఒక టీచర్ కావచ్చు, ఒక ఎవరైనా సరే చెప్తున్నాను, ఎక్కడ ఒక మంచి పదాలు చెప్పడం లేదు. అంటే వాళ్ళు ఎంతసేపు మార్కులు ర్యాంకులే కానీ జీవితంలో ఎలా ఎదగాలి, మీరు ఇప్పుడు ఏ దశలో ఉన్నారు అనేది లేదు. ఇంకా దరిద్రం ఏంటంటే చెత్త వెధవలు స్కూల్లో కూడా ఇలాంటి లైంగిక దాడులు చేస్తున్నారు పైపెచ్చు. స్కూల్ యాజమాన్యం ఏమొచ్చేసి మార్కులు ర్యాంకులు, మార్కులు ర్యాంకులు, ఇది తప్ప జీవితం గురించి చెప్పే విద్యా విధానం మన దగ్గర లేదు. అక్కడ కూడా గాలి ఆడినటువంటి ఒక అపార్ట్మెంట్లో తోసేస్తున్నారు. మొత్తం అదంతా అగ్గిపెట్టి జీవితం అయిపోతుంది. వాళ్ళు కూడా పాపం మార్కులు ర్యాంకులే గల మన జీవితం ముఖ్యం అనుకుంటారు. ఆ సమయంలోనే ఎవడో ఒకడు బొగడాగాడు దొరికినప్పుడు ప్రేమలో పడిపోతున్నారు. సో ఇన్ని ఉన్నాయి లోపాలు. ఇది నేను చెప్పింది పూర్తిగా నిజం కాకపోవచ్చు, కానీ ఎంతో కొంత నిజమైతే ఉంటుంది. నేను చెప్పేది పూర్తిగా రైట్ కాకపోవచ్చు, కానీ ఎంతో కొంత రైట్ అయితే ఉంటుంది నేను చెప్పిన దాంట్లో. ఆలోచించండి.